సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య, సీనియర్ నాయకులు మన్యం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మహనీయుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు మరి ఆయన పుట్టినరోజులను జరుపుకోవటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక. ఈరోజు తెలంగాణలో గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో సకల జనులకు, రైతులకు, కార్మికులకు, అందరికి కూడా, మేధావులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించి పెట్టిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మఠంపల్లి మండలంలో జరుపుకుంటున్న ఆయన యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు రైతులు కానీ, ప్రజలు కానీ అందరూ బాగోగులు చాలా మంచిగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కూడా బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మాలయ్యి ఒక్కొక్కళ్ళు పరిస్థితి జేబులో చిల్లులు పడే విధంగా అయిపోయింది. మిర్చి అంతకుముందు 20,000 మించి ఈరోజు 4-5 వేల రూపాయలు మిర్చి అమ్ముతుంది. రైతులు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలవట్లేదు వాళ్ళకి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపటికి ఎవరు దాచుకుందాం అనే పని మీద తిరుగుతున్నారు కానీ ఎవరు కూడా తిరగట్లేదు. సరే, మఠంపల్లి నుంచి మన మండలంలో కూడా చాలా మంది కాంగ్రెస్లోకి పోతే మాకు ఆశలు అన్నీ వస్తాయి, వరదలు వస్తాయని పోయింది కానీ పాపం అందరి వల్ల దివాలు పడి మళ్ళీ వస్తామని అని అంటున్నారు. బీమా కావచ్చు, ఏ పథకమైనా ఒక సుదీర్ఘ దృష్టితో, ఒక ఆలోచన విధానంతో అందరినీ సమీకరించి మరి ఆ రోజు పథకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళంటే ఒకళ్ళకు పడట్లేదు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి